Please do subscribe to Prajabheri News Channel. అది కూడా మీదేనా? అవును సార్, అందుకు కమ్మాయి వస్తారా ఐడిసిఎస్ పిఎస్ఎస్ రెండు లేదు సార్. అంటే ఇప్పుడు ఈ ఏరియాలో ఏం ఇది ఫోర్స్ పాయింట్ ఫ్యాక్స్ ఫ్యాక్స్ ఇట్లా ఐడిసిఎస్ రెండు ఐడిసిఎంఎస్ ఎక్కడ ఉంది? సార్ వేరేది ఇంకొక కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ వేరేగా ఉందా అని అడుగుతున్నాను. అట్లా లేదు, సింగిల్ ఇప్పుడు ఇంట్లో సెంటర్ బ్యాగ్స్ అక్కడ ఉన్నవన్నీ ఎవరివి? అటువైపు ఆ లారీ దగ్గర బ్యాగ్స్ ఫస్ట్ రెండు కన్వీ వస్తుంది సార్, తర్వాత చెప్పాను. సరే అర్థమైంది. ఇప్పుడు గన్నీ బ్యాగ్స్ అవి ఉన్నాయి మీ దగ్గర అర్జెంట్గా? ఎంతవరకు ఉంటుంది సెంటర్? ఎంతవరకు ఓపెన్ అవుతుంది? క్లోజ్ అవుతుంది సార్. ఇంకా 3 daysలో క్లోజ్ చేస్తుంది సార్. ఒక 3,000 చిల్లర బ్యాగ్ 4,000 వరకు అవుతుంది సార్. ఈ 3 daysలో మొత్తం క్లోజ్ చేస్తుంది. అన్నీ వచ్చినాయి, మ్యాచ్ వచ్చినాయి సార్. అవి ఇప్పుడు వచ్చినట్టు లోడ్ చేసేసి ఆర్డర్ పెట్టేస్తుంది సార్. ఇప్పుడు మీరు రామర్ సెంటర్ సార్. రామర్ సెంటర్ వచ్చేసి 30,000 చిల్లర అయింది సార్. 32,000 అయింది. 32,000 అన్ని 32,000 బ్యాగుల బ్యాగులు సార్. మా అంటే మేము పిఎస్ఎస్ వాళ్ళకి దొరికింది, ఐడిసిఎస్ వాళ్ళు కూడా దొరికారు సార్. లాస్ట్ టైం కూడా ఐడిసిఎంఎస్ ఉంది సార్. ఓకే. ఇప్పుడు మీకు ఎన్ని వచ్చాయి బ్యాగ్స్? ఇప్పుడు వచ్చేసి ఫైన్ కోర్సు కలిపి 37,000 చూద్దాం సార్. లాస్ట్ టైం కన్నా ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చేది సార్. ఇంకెన్ని ఉంటాయి? ఇంకో 4,000 చిల్లర ఉంటుంది సార్. 4,000 బ్యాగ్స్ అవును సార్. ఇంకా 40 ఉన్నాయి సార్. 40 చిల్లర టోటల్గా 10,000 బ్యాగ్ ఎక్కువ వచ్చినాయి సార్. ఈసారి కొన్ని ప్రైవేట్లో పోయినాయి సార్. ప్రైవేట్లో పోయినాయి కాకుండా 40,000 వరకు ఎప్పుడైతే మనం పేమెంట్ చేస్తాం సార్. ప్రైవేట్లో ఎన్ని పోయితే ఈ మిల్లర్స్ దగ్గర ఏమైనా ఇష్యూ అవుతుందా? ప్లీజ్ సార్. అన్లోడింగ్ దగ్గర ప్లీజ్ సార్. హమాలీస్ ఉన్నారా? ఎవరు సార్ కనిపించారు? అక్కడ లారీ లోడ్ అవుతుంది సార్. అక్కడ అవుతుంది. అక్కడ లారీ లోడ్ అవుతుంది. వాళ్ళే మళ్ళీ ఎక్కడికి వచ్చి ఇక్కడ లోడ్ చేస్తారు. అవును సార్. రెండుకి అంటే మీకు ఐడిసిఎంఎస్కి సేమ్ హమాలి? లేదు సార్. లేదు సార్. లేదు సార్. వాళ్ళకి అక్కడ ఏ హమాలీస్ ఏ లారీ లోడ్ అవుతుంది? ఫ్యాక్స్ ఐడిసిఎంఎస్ పిఎస్ఎస్ సార్. ఫ్యాక్స్. ఇప్పుడు ఇప్పుడు ఈ లారీ ఇది ఎవరిది? ఐడిసిఎస్ ఇలా మీరు అమ్మారా? ఎందుకు ఇంకా పడలేదు? సరే సరే. ఎప్పుడు తెచ్చారు? మరి 4 రోజులు అయితే మరి ఇన్ని బ్యాగులు అయ్యాయి కదా, మరి మీకెందుకు అవ్వలేదు ఇంకా? నంబర్ మీదకి అంటే ఎవరు ముందు వస్తే వాళ్ళే కంటిన్యూ నడుస్తుంది. అంటే 4 రోజుల ముందే ఇక్కడ పోస్తారా? అందరికి క్రాప్ ఒకటేసారి వచ్చింది సార్. నంబర్ వైజ్ ఎవరు ముందు వస్తే వారి నంబర్ లైన్ తో సీరియల్ గా ఎప్పుడు చేస్తామన్నారు? ఏ రోజు మీది పేమెంట్ ఎప్పుడు ఏ రోజు చేస్తామన్నారు? ఇయ్యాల రేపు అయిపోతాయి అనుకో. పెద్ద ఊరుగా సారు ఊరై లైన్ మీద ఉంటుంది. ఇప్పటి నుంచి 100 దాకా ఇస్తారు నంబర్లు. ఒకటి రెండు మెయింటైన్ చేస్తానుగా. అవును చేస్తున్నా సార్. ఎంతమంది ఇచ్చారు? టోకెన్స్ ఇచ్చారు. 136 మంది ఉంటారు సార్. ఇప్పుడు ఏ నెంబర్ నడుస్తుంది? ఈ 136 ఎవరిది? కోర్సులో ఫైన్ ఇది ఇక్కడ అంటే మన ఐడిసిఎస్ చేస్తాం. ఓకే. అక్కడ ఇక్కడ ఉంటాయి సార్ 2 ప్లేసెస్. అదేంటి సార్ డేట్ ప్రకారం అప్పుడు వచ్చారా? క్రాప్ కట్టేసి మనకు కడ్డీ మీద మిషన్ వస్తాయి. ఇప్పుడు మీ పేరేంటి? పేరేంటి? ఇదే నెరపెద్ద కంగారు. ఉడల పోసన్న ఇది
మీ పేరు గంగాదాస్, కంట్లే గంగారన్నా, కంట్లే పెద్దగా మరి దీంట్లో రాయిపించుకున్నదా? గంగాదాస్ కంట్లే సునీత, ఇది కూడల గంగారన్నా. ఈరోజు ఇప్పుడు ఆ లోడ్ చేసి ఇప్పటిదాకా తిన్నాక చేస్తారు. మీది ఇప్పుడు అవుతుంది. మీది ఎప్పుడు వచ్చి ఎప్పుడు వేసారు? 1 month అవుతుంది సార్. ఏది మాయిశ్చర్ స్టోర్ లోపల మంచిగా కుపోషణం జాగ్రత్త ఎక్కువ వస్తుంది కదా సార్. ఆ బయట ఉన్నందుకు మిగిలిన ఐటమ్స్ అంటే ఇది కంట్రోల్ ఎవరు యాక్చువల్గా ఉన్నారా? వీక్ సరిపోయినట్టు మొత్తం ఎగ్స్ ఒకేసారి తెచ్చుకుంటారు. మీ దగ్గర బడ్జెట్ సరిగా రాదు కదా సార్, అందుకని చెప్పి ముందే స్టోరేజ్. పురుగులు అవి వస్తున్నాయమ్మా? పురుగులు వస్తలేదు సార్. పురుగులు వచ్చినా షేప్ సెల్ఫ్ సార్ ఈసారి బియ్యం ఎట్లా సన్న బియ్యం సన్న బియ్యం సన్న బియ్యం సన్న బియ్యం సార్. సన్న మంచిగా ఉడుకుతుంది కదా, ఉడుకోకుంటే కచ్చపుట్టాయి పిల్లలకు. ఇంకేమున్నాయండి? సొరకాయ అంటే మీరు ఇవి పప్పు అవి ఎక్కడ ఉంచుతారు? తూకండి మేము పడగలు తూకంలోకి వెళ్తా పప్పు. అంటే ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటారా? ఒక్కసారి తెచ్చుకుంటా. తెచ్చి ఎక్కడ పెడతాం మరి? ఇంటికన్నా పెడతా సార్. మా ఇంటికన్నా ఎండ పెట్టుకొని మంచిగా పెట్టుకుంటారు. మంచిగా పెట్టుకొని మరి తీసుకుంటారు. ఇంగ్రీడియంట్స్ మరి తెచ్చినప్పుడు ఎవరు తెచ్చేస్తారు? ఇంగ్రీడియంట్స్ వాళ్ళు తెస్తామంటున్నారు కదా. నేను చూస్తాను మేడం. ఫస్ట్ రోజు చూస్తుంది ఎందుకు ఉడకబోతున్నావు ఏం కట్టంటే వచ్చి చూస్తుంది. చెట్టు అదేంటి? చాలా పిల్లలు ఉన్నారు బాగానే అంటే రోజు అంతా వేసింది ఒక్కొక్క నుంచి ఉంటుంది. సరే చూసుకోండి. ఆకుకూర పప్ప ఇదేంటమ్మా? అంటే మీరు ఇవి ఎక్కడ ఉంచుతారమ్మా? పప్పు వండారు, పప్పు ఎక్కడ ఉంచుతారు? స్టోర్ చేస్తారు కదా. అంటే ఇక్కడ కూడా ఓకే. సో ఇప్పుడు పప్పు కూడా అంటే ఇంక్లూడ్ చేస్తారు. మీరు తెచ్చిన తర్వాత ఎవరైనా చెక్ చేస్తారా? టీచర్స్ మొదటి ఉందమ్మా, ఈ మధ్య వేసారు. ఈ బయట చేస్తున్నారు. మన ఊరు మనబడి కింద టేకప్ చేసి కూడా ఈ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ ఇష్యూస్ ఇంకా పంపించండి. జరిగినాయి సార్, కాకపోతే పూర్తి కంప్లీట్ చేయలేదు సార్. అది రిపేరబుల్ అంత బడ్జెట్ తక్కువ బడ్జెట్తో కావాలనే ఉద్దేశంతో కొంతవరకు మైనర్ రిపేర్లు చేసేది. అంటే ఇప్పుడైనా బిల్లులు పంపించిండు మేము ఎప్పుడో ఇచ్చి కలుస్తాం. మిమ్మల్ని డైరెక్ట్ మిమ్మల్నే కలుస్తాం. ఎవరికి ఇచ్చిండో చెప్తాం. ఓకే. డైలీ టెస్ట్ చేస్తున్నట్టుగా ఇవి సిగ్నేచర్స్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది వాడుతున్నారు?
2024 ఇది అయితే ఒక ఇప్పుడు లాస్ట్లో ఉంటుంది అంటే ఈ పేరు డానీ వెళ్ళాలి ఈ పేరేంటి పేరు నవీనా ఇవి టెస్ట్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సోషియో ఎకనామిక్ సర్వే అనేది మనకి నిజామాబాద్లో మనకి సుమారుగా కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. సో 99% వరకు కంప్లీట్ చేసుకున్నాము. మనకి ఇప్పుడు ఏవైతే ఎన్యూమరేషన్ బ్లాక్స్లో సర్వే కంప్లీట్ అయిందో ఆ ఎన్యూమరేషన్ బ్లాక్స్ డేటా ఎంట్రీ అనేది మన జిల్లాలో అన్ని మండలాలు అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా కొనసాగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు దర్పల్లి మండలంలో కూడా ఈ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించడం జరిగింది. సో మనకి డేటా ఎంట్రీ అనేది మనము మోస్ట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదేవిధంగా ఎన్యూమినేటర్స్ ప్రెజెన్స్లో చేస్తూ ఉన్నాము. మన జిల్లాలో కూడా ఇంతవరకు సుమారు 1 lakh ప్లస్ ఫ్యామిలీస్ది డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ డేటా ఎంట్రీ నవంబర్ 30కి కంప్లీట్ చేసే విధంగా మనము ప్లానింగ్ చేసుకున్నాము. సో మున్సిపాలిటీలు మండలాల్లో కూడా ప్యారలల్గా డేటా ఎంట్రీ అనేది కొనసాగుతుంది.